డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరైతే ఈ యొక్క పేజీకి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేసేసి ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద అయితే క్లిక్ చేయండి. సో నేనైతే చేస్తున్నాను. సో చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్లో ఏ విధంగా అయితే మీ యొక్క నేమ్ ఉంటుందో ఆ విధంగా ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ యొక్క పాన్ కార్డ్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసేసి మీరైతే కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మనకైతే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది సెకండ్ స్టెప్ అండి మనకి. సో వెయిట్ చేయండి, లోడింగ్ అవుతుంది. సో ఈ విధంగా మీకు జెండర్ సెలెక్ట్ చేయమంటుంది. మీరు మేల్ అయితే మేల్ అలాగే ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క అడ్రస్ అయితే ఎంటర్ చేసుకొని తర్వాత పర్సనల్ డీటెయిల్స్ దగ్గర యాక్టివేషన్ దగ్గర వచ్చేసి మీరైతే శాలరీ అయితే శాలరీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు వచ్చేటువంటి శాలరీ ఏ విధంగా వస్తుందో బ్యాంక్ అకౌంట్ అయితే బ్యాంక్ అకౌంట్ అలాగే క్యాష్ అయితే క్యాష్ అలాగే మంత్లీ మీకు ఎంత ఇన్కమ్ అయితే వస్తుందో అనేది మీరు చూస్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం లోన్ అమౌంట్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో లోన్ అమౌంట్ అంటే ఇంకేం లేదండి, మీరు 1 lakh అయితే 1 lakh, 2 lakh అయితే 2 lakhs అయితే పెట్టుకోండి. మీ యొక్క సిబిల్ స్కోర్ని బట్టి అదైతే మీకు రావడం జరుగుతుంది. అలాగే టెన్యూర్ వచ్చేసి 36 months పెట్టుకోండి. మీరైతే గెట్ లోన్ ఆఫర్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో గెట్ లోన్ ఆఫర్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకైతే ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్ని అనలైజ్ చేసిన తర్వాత మీకైతే కొన్ని కార్డ్స్ అయితే షో చేయడం జరుగుతుంది. సో వచ్చినటువంటి కార్డ్స్లో మీరైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో జస్ట్ వెయిట్ చేయండి. సో చూస్తున్నారు కదా హెచ్డిఎఫ్సి అలాగే బజాజ్ అలాగే టాటా క్యాపిటల్ అయితే రావడం జరిగింది కదా. ఇందులో మనకి బజాజ్ ఫైనాన్సర్ అని చెప్పేసి ఇన్స్టా ఈఎంఐ కార్డు కనిపిస్తుంది కదా, దీని మీద మీరు అప్లై నవ్వు అని చెప్పేసి క్లిక్ చేయండి. సో అప్లై నవ్వు మీద క్లిక్ చేసినట్లయితే మీకైతే పేజీ అనేది వేరొక పేజీలోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో డాక్యుమెంట్స్ అనలైజింగ్ అవుతున్నాయి కదా. సో ఈ విధంగా మీరు వెయిట్ చేయండి. ఒక 3 or 4 seconds వెయిట్ చేసిన తర్వాత మీకైతే పేజ్ అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో రీడైరెక్ట్ అయిన తర్వాత మీకు వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసి గెట్ ఇట్ నౌ మీద కొట్టినట్టయితే మీకైతే ఒక ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో వచ్చినటువంటి ఓటీపీని మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మీకైతే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది చూపిస్తాను చూడండి. నేనైతే ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే అడగడం జరుగుతుంది. సో మీ యొక్క పాన్ కార్డులో నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చేసి ఇక్కడ ఆటోఫిల్ డీటెయిల్స్ అని ఉంది కదండి, అది ఆన్లోనే పెట్టుకోండి. ఆన్లో పెట్టుకుంటే ఏంటంటే మన యొక్క డీటెయిల్స్ డేటా ప్రకారం మన పాన్ కార్డ్ డేటా ప్రకారం నెక్స్ట్ పేజీలో మనకి ఎంటర్ చేయాల్సిన పని లేకుండానే ఎంటర్ అవుతుంది. అంటే అవన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి వస్తాయి. సో ఇక్కడైతే ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మన యొక్క ఫుల్ నేమ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్ నెంబర్, పిన్ కోడ్, సిటీ ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా మనం ఫిల్ చేసి పెట్టుకున్న ఆప్షన్ ఉంది కదా, అది చేసిన ముందు మనకైతే ఆటోమేటిక్గా ఎంటర్ అవుతుంది. ఒకవేళ ఎంటర్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే సెకండ్ స్టెప్కి అయితే వెళ్తామండి. సో నేనైతే చేస్తున్నాను చూడండి. సో నేనైతే ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే సెకండ్ స్టెప్ ఈ విధంగా ఉంటుంది. అంటే మన యొక్క సిబిల్ స్కోర్ అన్నీ కూడా మనకి బాగా ఉంటే మన యొక్క ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఎలిజిబిలిటీ చూపించిన తర్వాత ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ అని చూపిస్తుంది కదండి కింద మనకు ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఈ విధంగా చూపిస్తుంది మన యొక్క డీటెయిల్స్ అలాగే మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ప్రకారం. సో మీరైతే కరెంట్ లొకేషన్లో ఉన్నట్టయితే ఓకే, లేదనుకుంటే అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోవాలనుకుంటే అప్డేట్ అడ్రస్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత నాకైతే అవసరం లేదు కాబట్టి కన్ఫర్మ్ కొట్టేశాను. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, 599 రూపీస్ చూపిస్తేనే పే చేయండి. అంతకన్నా తక్కువ కానీ ఎక్కువ కానీ చూపిస్తే మాత్రం పే చేయొద్దు. సో అలా చూపిస్తే ఫేక్ అని చెప్పేసి అర్థం చేసుకోండి. సో 599 కంటే మనకి ఎక్కువ కానీ తక్కువ కానీ వీళ్ళైతే తీసుకోరు. కరెక్ట్గా 599 అయితేనే మీరు పే చేయండి. సో నాకైతే 599 చూపిస్తుంది కాబట్టి నేనైతే పే చేస్తున్నాను. ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద అయితే క్లిక్ చేస్తే మనకైతే మన యొక్క యూపీఐ ఐడి, ఫోన్పే ఇలా ఉంటాయి కదా, మనకి ఆ యొక్క పేజీకి అయితే రీడైరెక్ట్ చేస్తుంది.
సో రీడైరెక్ట్ చేసిన తర్వాత మనమైతే మన యొక్క పేమెంట్ని అయితే కంప్లీట్ చేయాలి. సో నేనైతే ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో చేసిన తర్వాత చెప్పాను కదా, యూపీఐ కానీ డెబిట్ కార్డ్స్ కానీ మనం యూజ్ చేసి పేమెంట్ అయితే చేయొచ్చు. నేనైతే పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తానండి. కంప్లీట్ చేసేసి మీకైతే చూపిస్తాను. సో నేనైతే ఫోన్పే అనేది సెలెక్ట్ చేసుకుంటున్నానండి. ఫోన్పే సెలెక్ట్ చేసుకొని నేనైతే పేమెంట్ అనేది చేసేసాను. సో చేసేసింది కదండి, ఇక్కడ చూడండి పేమెంట్ సక్సెస్ఫుల్ కంగ్రాచులేషన్స్ అని వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ హ్యాస్ బిన్ ఇష్యూడ్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత మీరేం చేయాలంటే బ్యాక్ అయిపోవద్దండి. మీకు ఇంకా ఇక్కడ మనకి ఈఎంఐ కట్ అవ్వాలంటే మనకి న్యాచ్ అనేది అవసరం. సో న్యాచ్ కోసం మనం ఇక్కడ ఏంటంటే యాక్టివేట్ నౌ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, యాక్టివేట్ నౌ మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. సో కార్డు ఎవరి పేరు మీద అయితే మనం అప్లై చేసామో వాళ్ళ యొక్క పేరు మనకి ఇక్కడ చూపిస్తుంది, కార్డ్ అకౌంట్ హోల్డర్ నేమ్ అని. మనం జస్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబరు, అలాగే అకౌంట్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం అందరికీ సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి కాబట్టి సేవింగ్స్ మీద అయితే క్లిక్ చేసుకొని కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మనమైతే నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ మీద ద్వారా మనమైతే న్యాచ్ అయితే కంప్లీట్ చేయొచ్చు. నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే డెబిట్ కార్డ్ని ప్రిఫర్ చేస్తాను, చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి. సో నేనైతే డెబిట్ కార్డ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేశాను. సో నెక్స్ట్ వన్ కూడా మన డెబిట్ కార్డ్ క్లిక్ చేసుకొని చెక్ బాక్స్ క్లిక్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మన యొక్క డీటెయిల్స్ అని చూపిస్తుంది. కింద స్క్రోల్ చేసుకుంటే మనకైతే కార్డ్ నెంబరు అలాగే కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో అన్నీ ఇచ్చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఓటీపీ అయితే అడుగుతుంది. సో ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసేసి వెరిఫై అయితే క్లిక్ చేస్తాను. మనకైతే న్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో న్యాచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ వెయిట్ చేయండి, ఆటోమేటిక్గా పేజ్ అయితే రీడైరెక్ట్ అయిపోతుంది. సో రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, యాక్టివేట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. కింద స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి ఈ కార్డ్తో ఏమేమి చేయవచ్చు అని చెప్పేసి మనకు చూపిస్తుంది. ఆన్లైన్ షాపింగ్ అలాగే ఆఫ్లైన్లో కూడా కొన్ని స్టోర్స్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఎలక్ట్రానిక్స్ కానీ ఏమైనా పర్చేస్ చేసుకోవడానికి. సో నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఆఫ్లైన్లో కంటే ఆన్లైన్లో మనం పర్చేస్ చేయడం చాలా బెస్ట్ అని చెప్పొచ్చు దీంట్లో. సో ఎవరైనా మొబైల్స్ కానీ ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఈ పండగకి కొనాలనుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. సో జస్ట్ 600 పెట్టేసి మీరైతే బజాజ్ కార్డ్ అయితే పొందడానికి ఈజీగా ఉంటుంది కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.